ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మహి టాక్స్. సో ఈరోజు వీడియో ఏంటనేది మీరు థంబ్నెయిల్లో చూశారు కదా. మా ఊర్లో వినాయక చవితి ఎలా సెలబ్రేట్ చేసుకుంటాం అనేది మీరైతే ఈ వీడియోలో చూడబడుతున్నారు. సో 2 days ముందే అయితే స్టేజ్ అయితే ఇలా మొత్తం కట్టేశారు. ఆ పిల్లల్ని చూస్తుంటే అయితే మా చైల్డ్హుడ్ డేస్లో మేము కూడా అలానే ఎంజాయ్ చేసేవాళ్ళం, అదే గుర్తుకొచ్చింది. ఇంకా 1 day బిఫోర్ అయితే గణపతి విగ్రహాన్ని అయితే తీసుకొస్తారనమాట. నెక్స్ట్ డే అయితే పందిర్లో పెడతారు, ఇలా ఊరేగించి. ఇలా ఒకరోజు ముందుగా వినాయకుడి విగ్రహాన్ని తీసుకొస్తూ మంచిగా మ్యూజిక్స్తో, డ్యాన్స్లతో, అలాగే క్రాకర్స్ కాలుస్తూ మంచిగా ఊరేగించుకుంటూ తెస్తారనమాట. సో ఇంకా గణపతిని పెట్టడానికి స్టేజ్ అయితే కొంచెం ఆల్మోస్ట్లా అయిపోయింది, ఇంకొంచెం బ్యాలెన్స్ ఉందన్నమాట. మా ఊర్లో ఏ పండుగ అయినా, ఏ ఫంక్షన్ అయినా సరే చిన్నపిల్లల హడావిడి ఎక్కువ ఉంటుంది. పెద్దవాళ్ళందరూ స్టేజ్ కట్టడంలో బిజీగా ఉంటే చిన్నపిల్లలు మాత్రం అక్కడ చేరి అల్లరి హడావిడి చేస్తున్నారు. ఇక ఈరోజు అయితే వినాయక చవితి రోజు అనమాట, ఫస్ట్ డే. ఇక పందిర్లో పెట్టడానికి వినాయకుడిని అయితే తీసుకొని వస్తున్నారు, అందరు కలిసి క్రాకర్స్ పేలుస్తూ. వినాయకుడి విగ్రహాన్ని అయితే పందిర్లోకి ఎక్కించేశారు. చూడడానికి మాత్రం చాలా ముద్దుగా, నిండుగా, చాలా కళగా ఉంది మా గణపయ్య విగ్రహం అయితే. ఇంకా పంతులు వచ్చిన తర్వాత అయితే ఫస్ట్ డే పూజ అయితే స్టార్ట్ చేస్తారనమాట. సో ఇక్కడ మా ఊర్లో ఏంటంటే ఒక్కొక్క పూట ఒక్కొక్కళ్ళు పీటల మీద కూర్చొని పూజ అయితే చేయిస్తారు నైవేద్యాలతో. సో అదైతే ఈ వీడియోలో మీరు చూడండి. ఇంకా ఫస్ట్ డే మార్నింగ్ టైం పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే అందరు ప్రసాదాలు తీసుకుంటున్నారు. ఊరికో ఆడ దోసుకుంటాం కానీ.
ఆఫ్టర్నూన్ టైంలో చిన్నపిల్లలందరూ సరదాగా డ్యాన్స్లు అయితే వేసుకుంటున్నారు. ఇక్కడ ఒక ఎంటర్టైన్ పర్పస్ లాగా ఉంటుంది. మార్నింగ్ టైం ఈవినింగ్ టైంలో పూజ అయిపోయిన తర్వాత ఇలా డ్యాన్స్లు అయితే వేస్తుంటారు చిన్నపిల్లలు. మేము కూడా చిన్నప్పుడు అలానే వేసేవాళ్ళం. ఇక్కడైతే పిల్లలు హాయ్ నాన్న సినిమాలో ఓడియమ్మ హేట్ యు సాంగ్ అయితే డ్యాన్స్ వేస్తున్నారు. కానీ ఆ సాంగ్ పెడితే కాపీరైట్ పడుతుంది. 3 times వీడియోని పోస్ట్ చేసి డిలీట్ చేయాల్సి వచ్చింది. సో అందుకని ఇక్కడ సాంగ్ పెట్టకుండా ఏదో ఒక మ్యూజిక్ అయితే యాడ్ చేస్తున్నాను. ఫస్ట్ డే ఈవినింగ్ టైంలో అయితే ఇప్పుడు మేము పీటల మీద కూర్చుంటున్నాము. అంటే పూజ చేపిస్తున్నాము. మా ఊర్లో అయితే పీటల మీద కూర్చోవడం అంటారు. తెలంగాణలో అయితే గణపతికి పూజ చేపించడం అంటారు. సో ఇప్పుడైతే నేను తలస్నానం చేసేసాను. ఇంకా ఇంట్లో పొంగళ్ళు అయితే పెడుతున్నాను. ప్రసాదాలు అయితే బయట ఆర్డర్ చేసామన్నమాట. నా పనిలో నేనుంటే మా పాప మాత్రం ఇంట్లోకి వచ్చి ఒకటే గోల, మమ్మీ నేను డ్యాన్స్ వేస్తా అక్కడ పిల్లలందరూ వేస్తున్నారని. పాపం తనకేమో డ్యాన్స్ రాదు, బట్ వేయాలని ఆశ అయితే ఉంటుంది. ఇంకా పోయి వాళ్ళందరినీ పక్కకు జరిపి తన కోసం ఒక పాట అయితే పెట్టించాను. మేమైతే రెడీ అయిపోయాం. పూజ చేపించేటప్పుడు పట్టుబట్టలు కట్టుకోవాలి. ఇక నేను మా ఆయన అయితే రెడీ అయ్యాం. యూట్యూబ్ వీడియో కోసం బ్లాగ్ మక్క నేను రెడీ అయ్యామని చెప్పి హలో
పంతులు రాలేదు. ఇప్పుడు నేనే మైక్లో మంత్రాలు చదువుతాను. స్టార్ట్ చేస్తుంది లాభం లేదు. హలో భక్తుల లక్ష్మీ గారు, శ్రీమతి శ్రీలక్ష్మి గారు ఉభయదాతులుగా, అదేవిధంగా ధర్మవరపు నరసింహ గారు, శ్రీమతి లక్ష్మీ ప్రియా దంపతులు, అదేవిధంగా మన గ్రామ వాస్తవ్యులు ధర్మవరపు శ్రీనివాసు, లక్ష్మీ సౌభాగ్యవతి, ధర్మవరపు కావ్యశ్రీ కావేరి దంపతుల చేత, అదేవిధంగా ధర్మవరపు అంకమరాజు గారు, అంకిత గారు ఈరోజు ఉభయదాతలుగా పూజా కార్యక్రమంలో స్వామివారికి విశేషమైనటువంటి ద్రవ్యముల సంగి చక్కగా పూజా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. కావున పూజ ప్రారంభమవుతుంది. మన కమిటీ సభ్యులు ఎక్కడున్నా మన మందిరం వద్దకు వచ్చి ఇక్కడ కావలసినటువంటి సదుపాయాలు చేయవలసిందిగా కోరుతూ, అదేవిధంగా పూజ ప్రారంభమవుతుంది కాబట్టి మన వడ్డెరపాలెం భక్త మహాజనులు, గ్రామస్తులందరూ కూడా విరివిగా పాల్గొని విఘ్నేశ్వర స్వామి వారిని చక్కగా పూజించి స్వామివారి యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని, కృపను, ఆశీర్వచనాన్ని కూడా పొందగలరని ఆశిస్తూ పూజా కార్యక్రమం ప్రారంభమై శ్రీ గురవే నమః, శ్రీ మహాగణాధిపతయే నమో నమః, ఆదిత్యాయ చ సోమాయ ధ్యాయేతో సర్వ విఘ్న ఉపశాంతయే, అనేకదంతం భక్తానాం ఏకదంతయే, శ్రీ మహాగణపతి దేవత అపదామపహర్తారం దాతారమం భూజా భూజో నమామ్యహం, సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణీ నమోస్తుతే. అందరూ తలాకాశం తీసుకోండి. ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నూనె డబ్బా తీసి అక్కడ వేద్దాం. అందరూ అందించుకోండి, ఒకరికొకరు అందించుకోండి అక్షంతలు. ఓం శ్రీ లక్ష్మీనారాయణ ఎడం చేతులు అక్షంతలు పెట్టుకొని 2 కిందలు స్వామివారి మీద వేస్తున్నాను. ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః, ఓం ఉమామహేశ్వరాభ్యాం నమః, ఓం వాణీహిరణ్యగర్భాభ్యాం నమః, ఓం శ్రీబృంధనాభ్యాం నమః, ఓం అరుంధతీభ్యాం నమః, శ్రీ హనుమత్సీతాలక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత రామచంద్ర దేవతాభ్యం నమః, ఆదిత్యాది నవగ్రహ దేవతాభ్యం నమః, ఇంద్రాభ్యో బ్రాహ్మణేభ్యో మహాజనేభ్యో నమో నమః. ఉదయస్య సహ కుటుంబానాం ఆయుష్యాభి వృద్ధ్యర్థం. మీ గోత్రం కాశీగోత్ర చెప్పు. కాశీగోత్ర నరసింహనామధేయస్య లక్ష్మీప్రియానామధేయస్య గురు మహేశ్వరి నామధేయస్య మోక్షిత్ నామధేయస్య సహ కుటుంబానాం ఆయుష్యాభివృద్ధ్యర్థం కుటుంబానాం క్షేమ స్థైర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థ ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థ సత్సంతాన సౌభాగ్య శుభఫల ప్రాప్త్యర్థ ధనకనక వస్తువాహన సమర్థ్యర్థ రాజద్వారే రాజముఖే సర్వదా దిగ్విజయ ఫల ప్రాప్త్యర్థ సత్సంతాన సౌభాగ్య శుభఫల ప్రాప్త్యర్థ సప్తకాంచన సన్నిభం చతుర్భుజం మహాకాయం సర్వాభరణభూషితం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. ధ్యాయామి, ధ్యానం సమర్పయామి. ఆవాహనం అత్రాగచ్చతి గత్యం చ
సురరాజాకిరేశ్వర నాధరాత సర్వజ్ఞ గౌరీ గర్భ సముద్భవ శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. వరసిద్ధి వినాయక స్వామినే నమః. ధ్యానం సమర్పయామి, ఆవాహయామి. చేతులు పెట్టుకొని అక్షతలు వేసుకున్నాను. ఓం మౌక్తికై పౌషరాగైశ్చ నానారత్న విరాజితం రత్న సంభారం. ఈ లోపల కట్ చేసుకోండి. గరిట రాలేదు, గరిట ఒక పొడవాటి గరిట ఇది క్షీరేణ స్రపయామి. యదిక్రావణ్ణో అకారిషమ్మ ఇష్టారస్పశ్చ వాజనః సురభిరముఖాగరతో గణాయుగం సదారిగతో ఇది రఘ్నాస్రపయామి. శుక్రమసి జ్యోతిరసి తేజోష దేవోపస్వితాత్మనః నక్షత్రేణ పవిత్రేణ అసార్యోత్యస్య రశ్మభిః సర్పిషేణ స్రపయామి. మధుమాతాయతే మధుక్షరంత సింధవః మాధ్యేర్న సంతోషధీః మధుమత్వదోషసి మధుమత్పాద్యమవ్రజః మధుచౌరస్వనస్మిత మధుమాన్న వనస్పతిర్మధుమాగం చతుర్యః మాధ్యేర్గాభవంతునః మధునా స్రపయామి. శర్కరా భవన్న శర్కరా వై శర్కరా శర్కరాభిః ఇవ్వండి. తస్మాత్ వజ్రేణ దశవత్పరిగృహీత. తస్మాత్ స్నానానంతరం శుద్ధోదకస్నానం సమర్పయామి. సప్తాస్యాచందరిధయః సప్తసమిధకృతవంశః వరసిద్ధి వినాయక స్వామినే నమః. ఫలోదకస్నానానంతరం ఆచమన్యం సమర్పయామి. వస్త్రం సమర్పయామి. యజ్ఞం వరిహిజు ప్రక్షన్నో పురుషం జాతముద్రతః తేన దేవా అయజంతాం. సాధ్యార్షేచ్చయేరాంగురాధర్షాం నికౌష్టాంకరిషణే ఈశ్వరేకం సర్వభూతానాం త్వా నిహాపశ్రయం గంధద్వారాంగురాధర్షాం నికౌష్టాంకరిషణే ఈశ్వరేకం సర్వభూతానాం త్వా. ఓం ఓం అంటూ వేయండి. ఓం బోధనాయ నమః. కటింభిం పూజామి. గణేశాయ నమః. ఇప్పుడు ఏంటి హడావిడి అని చూస్తున్నారా? వినాయక చవితి రోజే మా అక్క వాళ్ళ ఫస్ట్ మ్యారేజ్ యానివర్సరీ కూడా వచ్చింది. సో మేము పూజ అయిపోయి ఇంట్లోకి వచ్చిన తర్వాత అయితే ఇప్పుడు సెలబ్రేషన్ చేసుకుంటున్నాం. సో ఇంతకుముందు దేవుడు ఉన్నారు కాబట్టి గ్రాండ్గా ఏం చేసుకోకుండా ఓన్లీ కేక్ కట్ చేస్తున్నారు. ఇప్పుడైతే మా అక్క మా బావ తనకిచ్చిన గిఫ్ట్ అయితే ఓపెన్ చేస్తుంది. మక్క పెంట్లో వెలిగిపోతుందంటే ఇది ఎంత పెద్దదే, త్వరగా చూపించండి. అమ్మ కింద పేరు చూపించమ్మా జరా. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. ఓకే నువ్వు ఈ బాగా గిఫ్ట్స్ ఇప్పుడు మా బావకి మా అక్క అయితే గిఫ్ట్స్ ఇస్తుంది. ఏందో భారీగానే ప్లాన్ చేసింది.
ఇక నైట్ అయ్యేసరికి పిల్లలు మళ్ళీ డాన్సులు మొదలుపెట్టారు. మేమందరం అక్కడ కూర్చొని చూస్తున్నాం. ఇక ఇదైతే వినాయక చవితి 2వ రోజు అనమాట. మా అమ్మ వాళ్ళైతే మార్నింగ్ టైంలో ప్రసాదం కోసం రవ్వలడ్డు చేస్తున్నారు. మా అమ్మ మా అక్క కష్టపడుతుంటే నేను మాత్రం కూర్చొని మంచిగా వీడియో తీసుకుంటున్నా. మార్నింగ్ టైంలో జరిగిన పూజ వీడియో మాత్రం మిస్ అయిపోయాను. సో మా బబ్లు దగ్గర ఫోన్ ఉండే. ఇప్పుడైతే పిల్లలందరూ డ్యాన్స్ చేస్తున్నారు. మధ్యాహ్నం 2 అయింది టైము. వీడియో అయితే ఇంకా చాలా ఉంది. రేపు నిమజ్జనం రోజు అన్నదానం అవన్నీ జరిగాయి, ఊరేగింపు ఇవన్నీ కలిపి నెక్స్ట్ వీడియోలో అయితే పెడతాను. ఎందుకంటే వీడియో అంతా లెంత్ ఎక్కువైపోయింది. ఇప్పటికే 1/2 అవర్ అయింది. సో అందుకని వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో మిగతాదంతా చూడండి. మీరైతే వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మర్చిపోకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని షేర్ చేయండి.